13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 18వ శ్లోకము. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. పర్యము. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును అనగా తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొని నా భక్తుడు నా స్వరూపమునే పొందును. వివరణ. ఈ శ్లోకాలలో పరమాత్మ క్షేత్రం గురించి, దాని యొక్క వికారాల గురించి, జ్ఞానము, జ్ఞాని యొక్క లక్షణాల గురించి, జ్ఞేయం గురించి సంగ్రహంగా తెలిపారు. ఈ విషయాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే పరమాత్మకు భక్తుడై ఉండాలి. పరబ్రహ్మ యొక్క ప్రతిబింబం క్షేత్రజ్ఞుని వలన తెలియగలదు. భగవానులు అర్జునునితో తన మూల స్వరూపం గురించి ఈ శ్లోకంలో వివరించారు. ఆయన స్వరూపం సత్, చిత్, ఆనందులతో కూడి ఉంటుంది. సత్ అనంత సత్యం, చిత్ అఖండ జ్ఞానం, ఆనంద్ అనంత సుఖము. ఈ మూడింటి కలయిక పరమాత్మ స్వరూపము. ఇది తెలుసుకున్న జీవుడు దుఃఖాలకు అతీతుడై పరమానందంతో నా స్వరూపాన్ని పొందగలడు అని కృష్ణ పరమాత్మ అర్జునునికి వివరించారు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే అర్జునుని వలె మారాలి. అది భగవానుని అధికంగా ప్రేమించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. భగవద్గీతను పదే పదే చదువుతూ ఉంటే ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఇది అంత సులభం కాదు. తీవ్రమైన సాధన ద్వారా మనం ఆయనలో తప్పకుండా ఐక్యం పొందగలము. అప్పుడే మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. పరమాత్మ తత్వం అర్థమవుతుంది.